పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మించిన డబల్ స్మార్ట్ సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమా ఐటమ్ సాంగ్ మధ్యలో ఏం చేద్దామంటావు మరి అని గతంలో కేసీఆర్ చేసిన డైలాగ్ ఉంచారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను అవమానించే విధంగా ఆయన మాటలను ఒక ఐటమ్ సాంగ్ లాంటి పాటలో ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా కెమెరామన్ గంగతో రాంబాబు అనే సినిమాను పూరి చేశారని మండిపడుతున్నారు. కేసీఆర్ ను అవమానించేలా పూరి జగన్నాథ్ సినిమా తీశారంటూ బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి, గర్రెపల్లి సతీష్ ఎల్బీ నగర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ పదాలను తొలగించారని, లేదంటే పూరి ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మించిన డబల్ స్మార్ట్ సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమా ఐటమ్ సాంగ్ మధ్యలో ఏం చేద్దాం అంటావు మరి అని గతంలో కేసీఆర్ చేసిన డైలాగ్ నుంచారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లీడర్ రజితారెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రజితారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రజిత గారు, ఏంటి అంటే కేసీఆర్ డైలాగ్ ని తీసుకుని సాంగ్ లో పెట్టడాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇది మేము చాలా తప్పుగా భావిస్తున్నామండి. పూరి జగన్నాథ్ గారు నిర్మించినటువంటి డబుల్ స్మార్ట్ సినిమాలో ఒక తాగుబోతు పాటలో, ఒక ఐటమ్ సాంగ్ లో మా రాష్ట్ర రథసారథి కేసీఆర్ గారు వాడే డైలాగు అయితే ఏమైతుందంటావు అనే డైలాగ్ ని వాళ్ళ తాగుబోతు పాటలో చూపించడం మా మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందండి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ఆ డైలాగ్. వెంటనే తక్షణమే ఆయన రిమూవ్ చేయాలి. దాన్ని గతంలో కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న టైంలో కూడా ఇదే పూరి జగన్నాథ్ కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీసిండు. ఆ సినిమాలో కూడా మా నాయకుడిని తక్కువ చేసే విధంగా, మా నాయకుడిని పలుచగా చూసే విధంగానే ఉంది. అప్పుడు కూడా మేము చాలా బాధపడ్డాం. కానీ మా ఫోకస్ అంతా రాష్ట్ర సాధన మీదనే ఉండే కాబట్టి ఆ సినిమా మీద ఫోకస్ చేయలేదు. అప్పుడే ఫోకస్ చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. మళ్ళా కూడా అదే పూరి జగన్నాథ్ అదే పాటలో, అదే తాగుబోతు పాటలో, కళ్ళు కాంపౌండ్ పాటలో మా రథసారథిని కేసీఆర్ గారిని అగౌరవ పరిచే విధంగా పెట్టడం జరిగింది. దీని మీద మేము ఇక్కడ ఎల్బీ నగర్ ఏసీపీ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే పూరి జగన్నాథ్ రిమూవ్ చేయాలి, లేకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాము. తెలంగాణ ఆడబిడ్డలంటే ఎగువగల ఆడబిడ్డలు, దయచేసి మా అభ్యర్థులను స్వీకరించి ఆయన రిమూవ్ చేస్తాడా సరే, లేని పక్షంలో ఆయన ఇంటిని ముట్టడిస్తాము. ఆయన మళ్ళా తెలంగాణలో ఆయన సినిమాలు బ్యాన్ చేసే విధంగా, అంటే ఏదైతే డ్రగ్స్ మాఫియాను, ఏదైతే మన యూత్ ఖరాబ్ అయ్యే దిశలోనే ఆయన సినిమాలు ఉంటున్నాయి అన్ని కూడా, మరి సినిమాను అంటే యువత కానీ మిగతా మహిళలు కానీ ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండాలి. ఆయన సినిమాలు ఏది కూడా మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండవు. అయినా కూడా ఏదో పట్టించుకోలేదు ఇన్ని రోజులు. మరి ఇప్పుడు మా నాయకుడినే పరిచయం చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమండి. దీని మీద తీవ్రంగా ఉద్యమం చేస్తాం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో డైలాగ్ తీసేస్తేనే మంచిది, లేకపోతే ఆ సినిమాని తెలంగాణలో ఆడనియమని ఈ సందర్భంగా రైట్. అంటే రజిత గారు, గతంలో అంటే కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో కూడా అన్నారు తెలంగాణ స్లాంగ్ ని ఇప్పుడు చాలా మంది గౌరవిస్తున్నారు. గతంలో అంటే కమీడియన్స్ మాత్రమే ఈ స్లాంగ్ యూజ్ చేస్తూ కించపరిచేవారు. కానీ ఇప్పుడు ఉద్యమం తర్వాత తెలంగాణ గురించి గొప్పగా హీరోలు ఆ స్లాంగ్ ని వాడుతున్నారు, హీరోయిన్స్ ని ఇప్పుడు ఆ స్లాంగ్ మాట్లాడుతూ కూడా ఆ విధంగా కూడా సినిమాలో పెడుతున్నారని ఆయనే చెప్పడం జరిగింది. అవును. సినిమా మా తెలంగాణ భాషను, యాసను వాడుకొని అనేక వేల కోట్లు సంపాదించారు వీళ్ళు. మా భాషను వాడుకొని వాళ్ళు బాగుపడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. కానీ మా ప్రాంతాన్ని, మా భాషను కించపరిచే విధంగా, మా అధినాయకుడిని కించపరిచే విధంగా ఉంటే మాత్రం తెలంగాణ ప్రజలెవరూ సహించరండి. రాష్ట్రానికి సాధించిన అధినాయకుడిని వాళ్ళ పలుసగా చేసి సినిమాలో చూపిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఒప్పుకోదు. నిజంగానే మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా నాయకులకు కానీ, మా సినిమాలకు కానీ, మా కల్చర్, మా పండుగలకు, మా భాషకు, మా ప్రతిదీ తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి దానికి ఒక గుర్తింపు వచ్చింది కేసీఆర్ గారి దయ వల్ల.
మళ్ళా ఈ రోజు మా ప్రభుత్వం దిగిపోగానే వాటి మీద పక్ష సాధింపు చర్యగా ఏదో కుట్ర జరుగుతుంది. ఇవాళ మళ్ళా మా ప్రాంతం మీద ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. దయచేసి మా అధినాయకుడిని పలుచగా చేసే విధంగా ఏ సినిమాలో కూడా చూపించద్దు. మా ప్రాంతాన్ని తక్కువ చేయొద్దు. మా ప్రజల్ని మా జోకర్లుగా చూపిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించము. ఎట్టి పరిస్థితుల్లో ఆయన చూపించిన పాటలో ఆ డైలాగ్ ని తీసేస్తేనే మంచిదండి. లేకపోతే తెలంగాణలో ఆ సినిమాని ఆడనివ్వము, ఆయన ఇంటిని ముట్టడిస్తాము. ఇవాళ తెలంగాణ ప్రజల ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని వాళ్ళ మా పరిస్థితులు ఆయన పరిస్థితులను మమ్మల్ని ఇవాళ నేను చెప్తున్నా వినండి. ఇవాళ అందరూ ఆడబిడ్డల తరపున నేను చెప్తున్నా, తక్షణమే ఆ డైలాగ్ రిమూవ్ చేస్తే ఆయన సినిమా బాగుంటది, ఆయనే బాగుంటాడు. లేని పక్షంలో నేను పెద్ద ధర్నా కూడా చేయడం జరుగుతుంది. ఇలా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలా సబ్బండ వర్గాలు దీన్ని ఖండిస్తున్నాయి. ఇవాళ మేము ఇంకా ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో ఉన్నాం. దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ డైలాగ్ ను వెంటనే రిమూవ్ చేయవలసిందిగా కోరుతున్నాను. రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమా ఐటమ్ సాంగ్ మధ్యలో ఏం చేద్దామంటావు మరి అని గతంలో కేసీఆర్ చేసిన డైలాగ్ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనిపై కంప్లైంట్ చేస్తూ కూడా డీసీపీకి ఒక వినతి పత్రాన్ని అందించడం చేయడం జరిగింది. బీఆర్ఎస్ నేత సతీష్ గారు మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సతీష్ గారు. రైట్ అండి, ఇప్పుడు మీకున్న అభ్యంతరం ఏంటి, ఏమని కంప్లైంట్ చేశారు? మనము ఈ రోజు ఏదైతే తెలంగాణ తీసుకొచ్చుకున్నామో ఆ మన తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, తెలంగాణ సంస్కృతులను కాపాడుకునే దిశగా మనం ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. ఇదే తెలంగాణ భాష ఒకప్పుడు హేళనగా చూసేవాళ్ళు. ఈ రోజు తెలంగాణ సినిమా ఏదైతే సినిమాలలో ఒకప్పుడు మన తెలంగాణ భాషను ఎక్కడో అక్కడ అన్నట్టు చూపించిన దగ్గర నుంచి ఈ రోజు తెలంగాణ ప్రతి ఒక్క సినిమాలో కూడా ప్రముఖ హీరోలు కూడా తెలంగాణ భాషను పడుకొని పెద్ద వేల కోట్ల సినిమాలు తీసిన సందర్భాలు చూసినాయి, పెద్ద హిట్లు కొట్టిన సందర్భాలు చూసినాయి. కానీ ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారు గతంలో కూడా గంగతో కెమెరామ్యాన్ రాంబాబు అనే ఒక సినిమాను కూడా ఆ రోజు ఏదైతే తెలంగాణ కేసీఆర్ గారిని తక్కువగా చూపించే విధంగా ప్రయత్నాలు చేశారు. ఇదే విధంగా ఈ రోజు కూడా ఇదే పూరి జగన్నాథ్ గారు సినిమా తీసా ఒక ఐటమ్ సాంగ్ లో కేసీఆర్ గారి పదాన్ని వాడడం, అది కూడా ఏదన్నా యువకులకు పనికొచ్చేదో లేదా భవిష్యత్తులో ఉపయోగపడేదో కేసీఆర్ గారు చేసే ఎన్నో మంచి పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే సతీష్ గారు, అంటే గతంలో ఇప్పుడు కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీలో హీరోయిన్ కి ఆ స్లాంగ్ ను పెడుతూ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఆ తెలంగాణ స్లాంగ్ తోనే మనం చూసాము. చాలా వరకు కూడా సినిమాలు వచ్చాయి, హిట్ అయ్యాయి. ఆ డైలాగ్ చెప్తూ చాలా మంది రీల్స్ చేయడం కూడా మనం చూసాం. అవునండి, అదే చెప్తున్నాడు మీరు. అంటే అప్పుడు ఈ కెమెరామెన్ రాంబాబుతో అనే ఒక గంగతో రాంబాబుతో అనే సినిమా ఇటు తెలంగాణ స్లాంగ్ ను పెడుతూనే కేసీఆర్ గారిని తక్కువ చూపే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎవరు ఊరుకోవడానికి లేరు. ఈ రోజు ఒక ఐటమ్ సాంగ్ లో కేసీఆర్ గారే ఒక వాడే పదాలను పెట్టడం ఎంతవరకు న్యాయం అంటే అది అర్థం చేసుకోవాలి. మీరు ఈ రోజు సినిమాలు మొన్నటి వరకు కూడా కేసీఆర్ గారు ఒక తీసుకొచ్చిన ఎన్నో విధానాలను ఈ రోజు కేసీఆర్ గారు సినిమా ఇండస్ట్రీ కూడా ఒక మంచి గౌరవం ఇచ్చారు. ఏదైతే ఈ తెలంగాణ భాషను వాడుకునే మీరు ఎన్నో సినిమాలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిందంటే కేవలం కేసీఆర్ గారి కృషి. అలాంటి ఈ రోజు కేసీఆర్ గారిని మనం జాతి పితగా, మా తెలంగాణ పితగా, తెలంగాణ ఒక గొప్ప వ్యక్తిగా మేము భావిస్తా ఉంటాం. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని గుండెలో పెట్టుకున్న రోజులు మనం చూస్తా ఉన్నాం. అలాంటి కేసీఆర్ గారి మీద ఇలాంటి ఐటమ్ సాంగ్లలో ఒక హుక్ వర్డ్స్ పెట్టడం అది ఎంతవరకు పద్ధతి అనేది పూరి జగన్నాథ్ గారు ఆలోచించుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాడు. పూరి జగన్నాథ్ గారు మీరు గతంలో కూడా తీసిన అన్ని సినిమాలు కూడా ఏవి కూడా మరి యువతకు రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడే సినిమాలు కూడా ఏవి లేవు. ప్రతి దాంట్లో కూడా మత్తు పదార్థాలు, డ్రగ్స్ కు సంబంధించిన సినిమాలు, లేకపోతే గంజాయికి సంబంధించిన సినిమాలు, ఒక హెవీ స్మోక్ తో కూడిన సినిమాలే తీశారు. కానీ ఏ రోజు కూడా 10 మందికి యువతకు రేపటి భావి తరాలకు ఉపయోగపడే సినిమాలు మీరేం తీయలేదు. కానీ ఈ రోజు మీరు తీసే సినిమా ఏదైతే ఉందో అందులో పాటలో
ఆ వర్డ్ని వెంటనే తొలగించాలి, లేకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాం. ఈ రోజు మీరు కేసీఆర్ గారు అంటే ఏమో కేసీఆర్ గారు ఇప్పుడు పదంలో 4 కోట్ల మంది జనాలు ఈ రోజు మీ ఇంటికి ముట్టిడిచే అవకాశం ఉంటుంది. దయచేసి వెంటనే దీన్ని ఆ పదాన్ని రిమూవ్ చేసి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని మేము కోరుతా ఉన్నామండి. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనం గతంలో చూసాం. మన భాషను, మన యాసను, మన సంస్కృతి, మన పండుగలను కాపాడుకునే ఉద్దేశంతోనే మన తెలంగాణ సమాజంలో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. అలాంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మాట్లాడే పదాలను ఒక ఐటమ్ సాంగ్లో పెట్టిన ఏదైతే పూరి జగన్నాథ్ డైరెక్టర్ గారు ఉన్నారో వెంటనే ఆ పదాలను తీసివేయాలని కోరుతా ఉన్నాం. మీకు ఎలా కనబడతా ఉంది తెలంగాణ సమాజం ఈరోజు ఊరుకోదు. మీరు ఒక ఐటెం సాంగులలో, లేకపోతే ఇంకొక క్లబ్ డ్యాన్స్లలో, లేకపోతే ఒక డ్రగ్స్ సంబంధించిన దాంట్లో, మరి ఇంకో మత్తు పానీయాల దాంట్లో, మరి ఇలాంటి వాతావరణం సాంగ్స్లలో మీరు కేసీఆర్ గారి పదాలను వాడడం ఎంత కిచ్చపరిచినట్టని మేము చెప్తా ఉన్నాం. మీరు గతంలో కూడా పూరి జగన్నాథ్ గారు, మీరు గతంలో కూడా కెమెరామ్యాన్తో రాంబాబు అనే సినిమా తీశారు. అందులో కూడా కేసీఆర్ గారిని తగ్గించే విధంగా మీరు చూపించడం జరిగింది. మీకు ఎందుకు ఈ తెలంగాణ పట్ల కానీ కేసీఆర్ గారి పట్ల చిన్న చూపు అని మేము అడుగుతా ఉన్నాం. మీరు వెంటనే ఈ సినిమాలో సంబంధించిన ఒక డైలాగ్ని ఏదైతే ఉందో పాటలో కేసీఆర్ గారి పదాన్ని తీసివేయకపోతే చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంటుంది. దయచేసి మీరు తీసేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఎల్బీనగర్ డీసీపీ ఆఫీస్లో మనం కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కూడా ఒక చిన్న విన్నపం. మనం అందరం కూడా మీరే మొన్న రీసెంట్గా చెప్పారు డ్రగ్స్ మాఫియాని పారదోలాలి, గంజాయిని అరికట్టాలని. కానీ ఇలాంటి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో అలాంటి గంజాయిని ప్రజలకు యువతను ఎంకరేజ్ చేసే విధంగా గంజాయిని చూపిస్తూ, డ్రగ్స్ను చూపిస్తూ ప్రత్యేకంగా కావాలని అలాంటి సినిమాలే ముందుకు తీసుకొచ్చి సమాజాన్ని చెడగొట్టే దిశగా ముందుకు సాగుతున్న ఇలాంటి సినిమాలను బ్యాన్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. డబుల్ స్మార్ట్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో కేసీఆర్ గారి డైలాగ్ అయితే ఏం చేద్దామంటావు మరి అనే డైలాగ్ వాడడం జరిగింది. అది ఒక తాగుబోతు పాట. అంటే ఒక ఐటమ్ సాంగ్లో మా అధినేత కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారు వాడే డైలాగ్ను వాడడం అది మా మనోభావాలను దెబ్బతీస్తుంది. మేము చాలా అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాం. ఇది మాకు చాలా చిన్నగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన రథసారథి ఈరోజు ఐటమ్ సాంగ్లో ఆయన డైలాగ్ వాడడం ఈ పూరి జగన్నాథ్ గారి వికృత చేతులకే పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం. ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తులు సాగుతున్న టైంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాని తీసి మా నాయకుడిని చిన్నగా చూపించినా కూడా మేము అప్పుడు తట్టుకున్నాం. ఎందుకంటే మా ఫోకస్ అంతా అప్పుడు ప్రత్యేక రాష్ట్ర సాధన మీద ఉండే. ఈ చిచోరగాళ్ళని పట్టించుకోవద్దన్నప్పుడు మేము పట్టించుకోలేదు. కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చిండు. అప్పుడే మేము సరైన యాక్షన్ తీసుకుంటే ఇలా ఈ సినిమాలు తీయకపోయినాయి, ఈ డైలాగ్ వాడకపోతుండే. కాబట్టి మేము సున్నితంగా హెచ్చరిస్తున్నాం. ముందుగల్లా ఏదైతే డైలాగ్ ఉందో కేసీఆర్ గారి డైలాగ్ ఏదైతే ఆయన తాగుబోతు పాటలో కళ్ళు కాంపౌండ్ అనే పాటలో వాడిందో అది తక్షణమే రిమూవ్ చేయాలి. లేకపోతే తెలంగాణ సమాజం మొత్తం ఆయన ఇంటి ముందు ఉంటుంది. ఆయన ఇల్లును ముట్టడిస్తాం. ఇలా తెలంగాణ ఆడబిడ్డగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలంటే తెగవగల ఆడబిడ్డలు. దయచేసి మా మనోభావాలను దెబ్బతీయకుండా ఆ పాటలో ఆ డైలాగ్ను రిమూవ్ చేయవలసిందిగా కోరుతున్నాం.